హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం చాలా ఇంపార్టెంట్ అయిన టిప్స్ని తెలుసుకోబోతున్నాం. ఏంటంటే చాలామంది నన్ను స్పెల్లింగ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అదే రకంగా ప్రొనౌన్సియేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అడగడం అనేది జరిగింది. మీరు స్పెల్లింగ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో, ప్రొనౌన్సియేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఈ వీడియోని మీరు జస్ట్ ఒక్క 5 నిమిషాలు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందండి. నన్ను నమ్మండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీరు కొంచెం బెనిఫిట్ అవుతారు. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు మరింత బాగా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మీరు స్పెల్లింగ్స్లో కావచ్చు, ప్రొనౌన్సియేషన్లో కావచ్చు దూసుకుపోతారు. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి, మీరు ఎక్సర్సైజ్ చేయండి. సో ఇక్కడ మనకి ఒకే ఒక మెథడ్ ఉందండి. ఆ మెథడ్ ఏంటంటే ఆల్ఫాబెట్ మెథడ్. ఈ ఆల్ఫాబెట్ మెథడ్లో మనము లెటర్స్ని తీసుకొని ఆ లెటర్స్ని మన స్పెల్లింగ్స్గా ఎలా కన్వర్ట్ చేస్తామో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి చెందిన 26 లెటర్స్ని నేను రాశాను. ఈ 26 లెటర్స్లో AEIOU అనేది డిఫరెంట్. వీటిని ఏమంటారు? వవెల్స్. మీకు తెలుసు కదా, తెలుగులో ఏమంటారు? వీటిని అచ్చులు అంటారు. అర్థమవుతుందండి. తర్వాత మిగతా లెటర్స్ని ఏమంటారండి? హల్లులు. దట్ మీన్స్ కాన్సనెంట్స్ అంటారు. కాన్సనెంట్స్ అంటే BCDF GH JKL MN PQRST U ఉండదండి, ఇక్కడ PQRST VWXYZ. సో వీటన్నిటిని కూడా ఏమంటారంటే కాన్సనెంట్స్ అంటారు. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే నేను మీకు చెప్పేది, ప్రతి కాన్సనెంట్ లెటర్ తర్వాత వచ్చిన వవెల్ లెటర్తో మనకి ఒక శబ్దం అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. ఒక వర్డ్ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే పూర్తిగా అది వవెల్ లెటర్స్, కాన్సనెంట్ లెటర్స్ని కంబైన్గా ఉపయోగించి మనము వాటిని ఉచ్చరించడం ద్వారా మాత్రమే మనకు వర్డ్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అలా మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, BA ఏమవుతుంది? బా ఆర్ బే. BA ఏమవుతుంది? బా ఆర్ బే. CA ఏమవుతుంది? కా ఆర్ కే. తర్వాత DA ఏమవుతుంది? డా ఆర్ డే. F ఏమవుతుంది? ఫా. తర్వాత GA ఏమవుతుంది? గా. H ఏమవుతుంది? హా. J ఏమవుతుంది? జా. K ఏమవుతుంది? కా ఆర్ కే. అర్థమవుతుందండి. అలా మీరేం చేయాలంటే ఈ ఒక్కొక్క లెటర్ని తీసుకెళ్ళి ఒక్కొక్క లెటర్తో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఏ లెటర్తో ఇంప్లిమెంట్ చేసుకోండి. రెండవ చెప్తాను వినండి. మీకు టేకెన్ ద ఎగ్జాంపుల్. ఫస్ట్ దాని మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. CAT క్యాట్. CAR కార్. చాలామంది అడుగుతారు, CAని కొన్నిసార్లు కాగా ప్రొనౌన్స్ చేస్తాం, కొన్నిసార్లు సాగా ప్రొనౌన్స్ చేస్తాం. ఎప్పుడంటే చూడండి, ఇక్కడ CE ఏమవుతుంది? స్ అవుతుంది. CI ఏమవుతుంది? సి అవుతుంది. CO కో అవుతుంది. CU క అవుతుంది. అలా ఒక్కొక్క దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మీకు బ్లెండర్స్ తెలుస్తాయి. వాటినే 2 లెటర్ బ్లెండర్స్ అంటారు. వీటిని క్లస్టర్స్ అని కూడా అంటారు అనమాట. సో ఇలా మనము ఒక్కొక్క వర్డ్ని వీటితో మనము ఒక్కొక్కసారి మల్టిప్లై చేయాలన్నమాట. అలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం ఏతో ప్రాక్టీస్ చేసాం, ఈతో కూడా కొన్ని లెటర్స్ మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి చూపిస్తాను. JE జే. KE కే. LE లే. ME మే. NE నే. PE పే. QE క్వే. SE సే. TE టే. VE వే. WE వే. వెల్కమ్. WELCOME వెల్కమ్. అర్థమవుతుందండి. ఆ రకంగా XE గ్జే. YE ఏ. ZE జే. అలా మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు ఐతో చూద్దాం. ఐతో మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం అనమాట. BI బై ఆర్ బి. CE సై. DI డై ఆర్ డి. FI ఫీ ఆర్ ఫై. GI గి. HI హాయ్ ఆర్ హీ. JI జీ. KI కీ. LE LI లీ. MI మీ. NI నీ. PI పీ. QI కీ. RI రీ. SI సి. అలా వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇదే రకంగా మనం ఓతో ఒకసారి చూద్దాం. మిగిలిన లెటర్స్తో SO సో. TO టు. VO O WO XO XO YO YO ZO ZU. అలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చివరిగా U లెటర్తో ఇంప్లిమెంట్ చేద్దాం. ఎలాగో చూద్దాం. BU బు. CU కు ఆర్ కా. CU కా. DU డు. FU ఫు. GU గు. HU హ్యూ. JU జూ. KU క్యూ. LU లు. MU మ్యూ. NU న్యూ. ఆ రకంగా మనము ప్రతి సౌండ్ని కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అండి. మీకు ఈ
లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత కొన్ని వర్డ్స్ తీసుకుని అవి కూడా మీకు ఎలా ప్రొడ్యూస్ అయ్యాయి కూడా నేను చెప్తాను. సో ఇవేం చేస్తామంటే కాన్సనెంట్స్ టు వర్బెల్స్ అనమాట. కాన్సనెంట్ లెటర్ తర్వాత వర్బెల్ లెటర్ వచ్చింది. ఈ వీడియో చిన్నపిల్లల తల్లిదండ్రులకు కావచ్చు, తర్వాత టీచర్స్కి కావచ్చు, తర్వాత చిన్నపిల్లలకి ఇంగ్లీష్ నేర్పించే క్రమంలో కావచ్చు, ఎవరైతే ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్నారు, ఎవరైతే ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. తర్వాత లాస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ చూడండి. వీటిని మనం ఏం చేస్తామంటే వొవెల్ లెటర్ తర్వాత కాన్సనెంట్ లెటర్ని మనం పలకటం ద్వారా మనం కొత్త సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఇది కొంచెం యూసేజ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఏబి యాబ్, ఏసి యాక్, ఏడి యాడ్, ఏఎఫ్ యాఫ్, ఏజీ యాగ్, ఏహెచ్ యాహ్, ఏజే యాజ్, ఏకే యాక్, ఏఎల్ అల్, ఏఎం అమ్, ఏఎన్ అన్, ఏపి యాప్, ఏక్యూ అక్, ఏఆర్ ఆర్. కాబట్టి కొన్ని ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఆ రకంగా మీరు ఈచ్ లెటర్ని తీసుకొని ఈచ్ లెటర్ని ఈ లెటర్తో మీరు మల్టిప్లై చేసేయాలంతే. అలా చేయడం ద్వారా మీరు 2 లెటర్ బ్లెండర్స్ మొత్తం అంతా కూడా మీరు నేర్చుకుంటారు. అదే రకంగా ప్రొనౌన్సియేషన్ కూడా మీకు ఈజీగా వస్తుంది, స్పెల్లింగ్స్ కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఏదైనా తీసుకోండి. కొన్ని లెటర్స్ నేను ఇక్కడ రాస్తానండి. ఏంటంటే ఇక్కడ కమ్ అని రాస్తాను. సిఓ ఏమవుతుందండి? ఇదిగోండి సిఓ కో, ఎంఈ మ్ అవుతుంది. ఎం ఇక్కడ చూడండి ఎంఈ మ్, కమ్ సిఓఎంఈ కమ్ అవుతుంది. తర్వాత కొన్ని పదాలు చూద్దామండి. ఇక్కడ WATER, WA ఏమవుతుందండి? వా, TE టే. తర్వాత ఇక్కడ ఆర్ అనేది ఆర్లా పెరుగుతాం. వాటర్. నేను ఇక్కడ గతంలో స్పెల్లింగ్ క్లాసులకు సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది. అంటే ఒక పదానికి చివర ఆర్ అనే లెటర్ వస్తే ఆ ఆర్ లెటర్ని మనం ఉచ్చరించకూడదు. సో దీన్ని ఎలా పలకాలండి? వాటర్ అని చదవాలి. తర్వాత నా కళ్ళ ముందే ఒకటి ఉందండి, ఏంటంటే కెమెరా. చూడండి ఇక్కడ CA క్యా, ME మ్యా, RA రా, కెమెరా. ఇప్పుడు మనం ఏంటంటే రెండు అక్షరాలను కలిపి మనం చదువుతున్నాం. రెండు అక్షరాలు కలిపి మనం చదువుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బేస్ చేసుకొని 3 అక్షరాలను కలిపి మనం చదవటం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా అంటే చూడండి ఇక్కడ నాలెడ్జ్ రాసానండి. నాలెడ్జ్ రాసాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే KN అవుతుంది. KN మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పండి? ఎన్లానే ప్రొనౌన్స్ చేయాలన్నమాట. ఎందుకంటే KNతో ఏదైనా ఒక పదం స్టార్ట్ అయితే ఇక్కడ K అనేది సైలెంట్ అయిపోతుంది అనమాట. NOW నో. తర్వాత LED లెడ్, జ్ నాలెడ్జ్ లాగా మనం ఇక్కడ ప్రొనౌన్స్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకేదైనా పెద్ద వర్డ్ అయినా కూడా మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇబ్బంది ఏం లేదు. మనము 3 అక్షరాలను కలిపి మనం చదువుతున్నాం కాబట్టి కాన్సన్ తర్వాత ట్రేషన్ ఉందనుకోండి. CON కాన్, CEN సెన్, కాన్సన్, TRA ట్రే, TION షన్, కాన్సన్ట్రేషన్. అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? ఇప్పుడు 3 పదాలు వచ్చినాయి. భవిష్యత్తులో 4 రావచ్చు. కానీ 3-4 పదాలు మాత్రమే మనకి ఇక్కడ సిలబల్స్గా ఉంటాయి. మనకు అంతకు మించి ఎక్కువ ఉండవు అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనం చక్కగా స్పెల్లింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొనౌన్సియేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత సైలెంట్ లెటర్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఆ సైలెంట్ లెటర్స్ నేర్చుకోవడానికి వాటికి సంబంధించిన వీడియో కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది జరిగింది. ఇవి కాకుండా మీకు కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను మీకు ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ తర్వాత ప్లేలిస్ట్లు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఉంటుందండి? మీరు టైటిల్ మీద క్లిక్ చేస్తే వీడియో డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. మీరు ఆ వీడియోస్ని అక్కడ చూడగలరు. చివరిగా చిన్న మాట, మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంకా బాగా నేర్చుకోవడానికి మీరు దయచేసి ఇంటర్నెట్లో ఏమని సెర్చ్ చేయాలంటే చూడండి, బ్లెండ్స్ 2 లెటర్ బ్లెండ్స్, 3 లెటర్ బ్లెండ్స్ అని మీరు సెర్చ్ చేయగలరు. మీకు చాలా వస్తాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయగలరు. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయగలరు. తర్వాత వర్డ్ క్లస్టర్స్ లేకపోతే కాన్సోనెంట్ క్లస్టర్స్ అని మీరు టైప్ చేయగలరు. మీకు నెంబర్ ఆఫ్ వస్తాయి. వీటిలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చివరిగా డయాగ్రాఫ్స్ అని కూడా మీరు సెర్చ్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూడండి. మెటీరియల్ మీకు బోర్డు అంతా ఇంటర్నెట్లో అయితే మీకు దొరుకుతుంది. సో ఆ రకంగా మీరు స్పెల్లింగ్స్ని, ప్రొనౌన్సియేషన్ని మీరు ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవచ్చండి. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే మీకు ఈజీగా వస్తుంది. కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు మీకు ఈ విషయంలో. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఇదైతే మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత
2 వర్డ్స్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత 3 వర్డ్స్కి వెళ్ళండి, తర్వాత 4 వర్డ్స్కి మాత్రం వెళ్ళండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.